హాయ్ అండి. బియ్యంతో టేస్టీగా ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ ఎలా చేయాలంటే, ఒక కప్పు బియ్యాన్ని 2 టైమ్స్ బాగా కడిగి 1 గంట వరకు నానబెట్టుకుని మిక్సీ జార్లో వేసుకుని 1 కప్పు పెరుగు బియ్యంలో యాడ్ చేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ బ్యాటర్ని ఒక బౌల్లోకి తీసుకుని 2 స్పూన్లు సూజీ రవ్వ, టేస్ట్కి సరిపడా సాల్ట్, ఒక ఈనో ప్యాకెట్ లేదా హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకుని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకుని ఒక అరగంట మూత పెట్టి రెస్ట్ ఇవ్వాలి. మీకు టైం ఉంటే రాత్రి ఈ బ్యాటర్ని రెడీ చేసుకోవచ్చు. ఈ విధంగా ఉంటుంది. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని పావు స్పూన్ ఆవాలు, పావు స్పూన్ జీలకర్ర వేసుకుని ఒక పచ్చిమిర్చి సన్నటి తరుగు, 1 ఇంచు అల్లం సన్నటి తరుగు కూడా వేసుకుని పోపుని వేయించుకోవాలి. ఇలా కలుపుకుంటూ వేయించుకుని ఫైనల్గా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని బాగా వేయించుకోవాలి. ఈ పోపుని రెడీగా ఉన్న పిండిలోకి వేసేసుకోవాలి. పోపు అంతా బాగా కలిసేలాగా పిండిని బాగా మిక్స్ చేసుకుని ఒక బౌల్కి కొద్దిగా ఆయిల్ వేసుకుని గిన్నె అంతా స్ప్రెడ్ చేసుకుని రెడీ చేసుకున్న పిండిని ఆ బౌల్లోకి వేసేసుకోవాలి. ఒక ఇడ్లీ పాత్రలో 1/2 లీటర్ వాటర్ వేసుకుని ఒక స్టాండ్ పెట్టుకుని ఈ బౌల్ని స్టాండ్ పైన పెట్టేసుకోవాలి. దానిపైన ఒక మూత పెట్టి కుక్కర్ క్యాప్ విజిల్ లేకుండా కవర్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 20 మినిట్స్ కుక్ అయిన తర్వాత బౌల్ని బయటికి తీసేసి పీసులుగా కట్ చేసుకోవాలి. ఎలాంటి పప్పులు నానబెట్టక్కర్ లేకుండా రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడుగా టేస్టీగా బ్రేక్ఫాస్ట్ ఇలా రెడీ చేసుకోవచ్చు. ఈ బ్రేక్ఫాస్ట్ని డిన్నర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.